బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వేములవాడలో ఫోక్ సాంగ్ నటుడు ఈశ్వర్ సాయి వ్యవహారం కలకలం రేపింది. తన భర్త మరో మహిళతో ఉన్నారంటూ ఈశ్వర్ సాయి సతీమణి శరణ్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఓ ప్రైవేట్ భవనంలో మరో ఫోక్ సాంగ్ నటితో కలిసి ఈశ్వర్ సాయి ఉన్న సమయంలో తాను అక్కడికి వెళ్లినట్లు ఆమె ఆరోపించారు. ఇక వేములవాడలో ఫోక్ సాంగ్ నటుడు ఈశ్వర్ సాయి వ్యవహారం కలకలం రేపింది. తన భర్త మరో మహిళతో ఉన్నారంటూ ఈశ్వర్ సాయి సతీమణి శరణ్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఓ ప్రైవేట్ భవనంలో మరో ఫోక్ సాంగ్ నటితో కలిసి ఈశ్వర్ సాయి ఉన్న సమయంలో తాను అక్కడికి వెళ్లినట్లు ఆమె ఆరోపించారు. వేములవాడలో ఫోక్ సాంగ్ నటుడు ఈశ్వర్ సాయి వ్యవహారం కలకలం రేపింది. తన భర్త మరో మహిళతో ఉన్నారంటూ ఈశ్వర్ సాయి సతీమణి శరణ్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఓ ప్రైవేట్ భవనంలో మరో ఫోక్ సాంగ్ నటితో కలిసి ఈశ్వర్ సాయి తన ఉన్న సమయంలో తాను అక్కడికి వెళ్లినట్లు ఆమె ఆరోపిస్తున్నారు. వేములవాడలో ఫోక్ సాంగ్ నటుడు ఈశ్వర్ సాయి వ్యవహారం కలకలం రేపింది. తన భర్త మరో మహిళతో ఉన్నారంటూ ఈశ్వర్ సాయి సతీమణి శరణ్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఓ ప్రైవేట్ భవనంలో మరో ఫోక్ సాంగ్ నటితో కలిసి ఈశ్వర్ సాయి ఉన్న సమయంలో తాను అక్కడికి వెళ్లినట్లు ఆమె ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, అసలు ఈశ్వర్ సాయి ఉన్నటువంటి ఆ నటి ఎవరు? తను కూడా ఒక ఫోక్ సింగర్ నటిగా తెలుస్తోంది. పోలీసులు ఏం చెప్తున్నారు? ఎస్ విక్రమ్, ఇక్కడ చూసినట్టయితే భార్యకు పట్టుబడ్డ ఫోక్ సింగర్ ఆర్టిస్ట్ అని కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ఫోక్ సింగ్ ఇండస్ట్రీలోనే ప్రస్తుతం వ్యవహారం అయితే హాట్ టాపిక్ గా మారింది. ఇటు ఫోక్ సాంగ్ నటుడు ఈశ్వర్ సాయి మాధురి రారత్కు సంబంధించిన ఓ ఘటన సోషల్ మీడియాలో అయితే చర్చనీయాంశంగా మారింది. నిన్న అర్ధరాత్రి సమయంలో ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ కలిసి ఉన్న సమయంలో ఈశ్వర్ సాయి భార్య అక్కడికి చేరుకొని వారిని అయితే పట్టుకున్నట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది. ఇద్దరిని ఆమె రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టు కూడా సోషల్ మీడియాలో అయితే మనం ప్రస్తుతం అయితే వీడియోలు చూస్తున్నాం. అయితే అసలు అర్ధరాత్రి సమయంలో ఏం జరిగింది, ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ ఎందుకు కలిసి ఉన్నారు, ఈ విషయాలన్నింటిపైన కూడా
ఈశ్వర్ సాయి భార్య ఎలా తెలిసింది, ఆమె అక్కడికి ఎలా వెళ్ళింది, ఏం జరిగింది అనే అంశాలపైన కూడా ప్రస్తుతం అయితే ఆసక్తి నెలకొంది. ఇటీవల ప్రమీల ఫోక్ సాంగ్లో ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ప్రధాన నటీనటులుగా కనిపించగా ఈ యొక్క పాట ద్వారా వీరిద్దరికి మంచి గుర్తింపు రావడంతో అయితే తాజాగా వీరిద్దరి మధ్యలో ఓ వివాదం అయితే వినిపించడంతో ఈ ఫోక్ సాంగ్ అభిమానుల చర్చగా మారింది. అయితే మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెలుగులోకి అయితే రావాల్సింది. ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారం ఏంటి నిజం, ఏది అసత్యం అన్న సంబంధిత వ్యక్తులను కూడా వివరాలతోనే ఉంది. ఈ వ్యవహారంపై ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ నుంచి ఏమైనా స్పందన వస్తుందా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇటు ముఖ్యంగా మనం చూసినట్టయితే నిన్న అర్ధరాత్రి సమయంలో ఈశ్వర్ సాయి మరియు మాధురి రాథోడ్ అయితే ఒకే రూమ్లో ఉండగా అతని భార్య అయితే వెళ్ళి రెడ్ హ్యాండెడ్ పట్టుకున్న వీడియోలు అయితే మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి తనైతే వెళ్ళి వేములవాడ పిఎస్లో కూడా ఫిర్యాదు చేయగా దానిపైన అయితే ఇప్పుడు పోలీసులు అయితే ఇంకా యాక్షన్ తీసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ శివ. ఈశ్వర్ సాయిలో కో క్యారెక్టర్ ఈశ్వర్ సాయి వైఫ్ని. బేసిక్గా నా హస్బెండ్ నార్మల్గా అయితే మాత్రం మా రిలేషన్ 7 years బట్టి ఎప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ట్రూత్గా చెప్పాలంటే నా హస్బెండ్ నేను ఈ 7 సంవత్సరాలు ఒక్కసారి కూడా నేను ఎప్పుడు ఇలాంటి పొరపాట్లు ఎప్పుడు చూడలేదు. టెక్స్టులు, మెసేజ్లు నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. చూపిస్తే మాత్రం అంటే ఇట్లా ఎలా వస్తుందంటే మరి నా హస్బెండ్ కూడా చెప్పడం ఏంటంటే తనే ఇట్లా నన్ను కొంచెం ఇది చేసింది. సో అందుకోసం అని ఏ అబ్బాయి అయినా సరే మరి ఎట్లా ఇలాగే అయిపోయింది ఇంకా అని చెప్పి తను చెప్తున్నాడు. మరి ఆ అమ్మాయి ఏమంటుందంటే నాతో కూడా చాలా మంచిగా మాట్లాడేది. సో నేను లాస్ట్ టైం సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళాను అనమాట. ఇట్లా ఈ అమ్మాయి విషయంలోనే కొంచెం నాకేదో కొంచెం నెగిటివ్ వైబ్ వచ్చి సో నేను బయటికి అంటే నేను సూసైడ్ చేసుకోవడం వరకు వెళ్ళిపోయాను. నాకు బాబు ఉన్నాడు, బాబుని తీసుకొని సూసైడ్ చేసుకోవడానికి వరకు వెళ్ళిపోతే ఆ అమ్మాయి నా కోసం ఫుల్గా అంటే ఎక్కడ ఇది బాగా స్ప్రెడ్ అయిపోతుందా ఏంటి అనుకుందో ఏమో తెలియదు, కానీ కంటిన్యూగా నన్ను ఫాలోఅప్ చేస్తూ ఎక్కడున్నావు ఏమైంది నాకు అప్పుడు కూడా ఏం డౌట్ రాలేదు. తర్వాత చూస్తే మెసేజ్లు ఇవి అవి అన్నీ చూస్తే ఇలా రావాలి, మీ అన్న రావాలి. మెయిన్ వాళ్ళిద్దరికి కలిపి ఒక ఆయన ఉన్నాడు, ఆయన రిత్విక్ అని చెప్పి, వాళ్ళిద్దరు మీడియేటర్, అబ్బాయి పర్సనల్ అసిస్టెంట్ ఇద్దరికి. సో అసలు ఆ అబ్బాయి ఫోన్లో ఎన్ని టెక్స్టులు ఇవన్నీ బ్యాకప్ చేసి చూస్తే అసలు చాలా ఇదిగా ఉంది. సో నేనైతే మాత్రం కోరుకునేది ఏంటంటే నా హస్బెండ్ అయితే తప్పైపోయింది, నాకు ఒక ఛాన్స్ అయితే ఇవ్వు అని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ ఆ అమ్మాయి నుండి ఎప్పుడు నేనేం ఫేస్ చేస్తానో తెలీదు. కానీ ఎందుకంటే ఇప్పుడు నా లాంటి అమ్మాయికి అంతమంది ఫాలోవర్స్ ఉండి పైగా నాతో ఇంత మంచిగా ఉండి ఇంత చేసిందంటే వాళ్ళ అమ్మగారి రికార్డు కూడా ఉంది. నేను పొద్దున్న వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి అడిగితే మా అమ్మాయి అంతే అలాగే చేస్తుంది అని చెప్పి అంటుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రమ్య లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ రమ్య, చెప్పండి. ఇటీవల ఈశ్వర్ సాయి నటించిన బాసింగ బల అనే సాంగ్ కొన్ని కోట్ల మంది వ్యూస్ సంపాదించింది, అదేవిధంగా ఎంతో ఆదరణ కూడా పొందింది. సో ఈ సమయంలో ఈ విధమైనటువంటి చర్యలకు అసలు ఈశ్వర్ సాయి పాల్పడడానికి సోషల్ మీడియాలో ఏ విధమైనటువంటి రెస్పాన్సెస్ వస్తున్నాయి, అదేవిధంగా ఈశ్వర్ సాయి ఉన్నటువంటి ఇంకొక అమ్మాయి కూడా ఫోక్ సాంగర్ కూడా చెప్తున్నారు. అసలు ఏంటి పూర్తి డీటెయిల్స్ చెప్పండి. అక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ సంఘటన అంటే ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో దానికి సంబంధించిన వీడియో అంతా కూడా నిన్నటి నుంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది అని చెప్పొచ్చు. సో ఇది నిన్న రాత్రి జరిగింది అన్నట్టుగా తెలుస్తోంది. ఈశ్వర్ సాయి అండ్ ఆల్సో మాధురి రాథోడ్ వీరిద్దరు కూడా చాలా వరకు ఫోక్ సాంగ్స్ వీళ్ళిద్దరు కలిసి వీళ్ళ కాంబినేషన్ లో అయితే చేయడం జరిగింది. అయితే 1-2 సాంగ్స్ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక సెన్సేషన్ కావడంతో సో వీళ్ళిద్దరిని కాంబినేషన్ లో పెట్టుకొని ఇప్పటికైతే చాలా వీడియోస్ అయితే తీయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఈశ్వర్ సాయి కావచ్చు, లేకపోతే మాధురి రాథోడ్ కావచ్చు, వీళ్ళిద్దరు కాంబినేషన్ లో అయితే చాలా మంచి సాంగ్స్ వచ్చాయని చెప్పొచ్చు. అయితే ఎప్పుడైతే వీళ్ళిద్దరి పేరు ఏదైతే ఉందో అది హాట్ టాపిక్ గా మారుతున్నప్పుడు అయితే సో వీళ్ళిద్దరికి అయితే మంచి మంచి ఆఫర్స్ రావడం జరిగింది. సో అక్కడి నుంచే వీళ్ళిద్దరి కొంచెం సన్నిహిత సంబంధం అయితే ఏర్పడ్డట్లుగా అయితే మనకు
సమాచారం అందుతోంది అక్రమ్. అండ్ ముఖ్యంగా మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈశ్వర్ సాయికి 7 సంవత్సరాల క్రితమే పెళ్లి జరిగినట్లుగా తెలుస్తోంది. అండ్ ఆల్సో ఈశ్వర్ సాయికి తనకి పిల్లలు కూడా ఉన్నారు. అయితే తన భార్య ఏం చెప్తోంది అంటే, నా భర్త మంచోడే, కనీసం నా భర్తకి తాగే అలవాటు కూడా లేదు, అలాంటి నా భర్తని వీళ్ళందరూ చెడగొట్టారు, వీళ్ళందరూ కలిసి తాగిపించారు, తినిపించారు. అండ్ ముఖ్యంగా వీళ్ళందరూ కలిసి నా భర్తని ఇలాంటి ఒక తాగడం కావచ్చు, లేకపోతే ఇలాంటి ఒక ఇండస్ట్రీలో కొంచెం చెడు ప్రభావం పడే దృష్టికి అయితే వీళ్ళు చేస్తున్నారు అని అయితే చెప్తున్నారు. అయితే ఎప్పుడైతే వెంటనే తన భార్యకి వీళ్ళిద్దరు కలిసే ఉంటున్నారు అన్న సమాచారం ఎలా వచ్చింది అన్నది ఇక్కడ తెలియట్లేదు, కానీ తను వెంటనే ఆ రూమ్ కి వెళ్ళి చెక్ చేయడం అయితే జరిగింది. అయితే ఆ రూమ్ లో సంఘటన అయితే మనం ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. సో దానికి సంబంధించి తను ఏం చెప్తుంది అంటే, ఎప్పుడైతే ఈ విషయం నాకు తెలిసిన వెంటనే నేను ఆ మాధురి వాళ్ళ మమ్మీకి కూడా కాల్ చేయడం జరిగింది. సో వాళ్ళ అమ్మ ఏం చెప్తుంది అంటే, అవును మాధురి ఇలానే చేస్తుంది అని అయితే చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన ఆడియో కాల్స్ అలాగే టెక్స్ట్లు స్క్రీన్ షాట్లు కూడా ఇక్కడ ఉన్నాయి అని అయితే చెప్తుంది. సో వెంటనే అవంతా కూడా సోషల్ మీడియాకి ఇచ్చే అవకాశం అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. సో వీళ్ళిద్దరు కలిసి దాదాపు ఒక 7 ఫోక్ సాంగ్స్ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా రాత్రిలో అలాగే ఈ కొన్ని సాంగ్స్ అయితే ఉన్నాయి. మెయిన్ గా చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరి కాంబినేషన్ కూడా 2025 నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది అక్రమ్. సో ఆ 2025 నుంచి వీళ్ళిద్దరి పేరు కాస్త కొంచెం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారడంతో సో వీళ్ళు మెల్లిమెల్లిగా అయితే వీళ్ళ పరిచయం కాస్త ఇలాంటి సన్నిహిత సంబంధం లాగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఆ వీడియోలో మనం చూసుకున్నట్లయితే కొంచెం ఉద్రిక్తత పరిస్థితులే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎవరైతే ఈశ్వర్ సాయి వైఫ్ ఉన్నారో, ఈశ్వర్ సాయి వైఫ్ మాధురి గురించి అయితే చాలా విషయాలు అయితే చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆల్రెడీ ఈ మాధురి గురించి నేను సూసైడ్ చేసుకునే అంత స్థాయి దాకా వెళ్ళాను, ఎందుకంటే నాకు చిన్న డౌట్ వచ్చింది. సో ఆ డౌట్ లో భాగంగానే నేను డిప్రెషన్ కి వెళ్ళాను, అలాగే సూసైడ్ చేసుకోవాలి అని అనుకున్నాను. సో ఆ టైంలో మాధురి నా దగ్గరికి వచ్చి చాలా వరకు ఫాలో అప్ చేసింది, నన్ను జాగ్రత్తగా చూసుకుంది. ఎందుకంటే మేబీ తను సోషల్ మీడియాలో ఇది ఫేమస్ అవుతుంది అని టేక్ కేర్ చేసిందో ఏంటో నాకు తెలియదు, కానీ మొత్తానికైతే నన్ను టేక్ కేర్ చేసింది అని అయితే చెప్పడం జరుగుతుంది. అయితే అసలు ఇంత మంచిగా ఎన్ని ఇయర్స్ నుంచి నాకు పరిచయం ఉన్న ఈ అమ్మాయి సోషల్ మీడియాలో అంతా బానే ఉంది, నా హస్బెండ్ కి మంచి పేరుంది, మంచి పలుకుబడి ఉంది, సో ఇంత ఉంది అని సంబరపడే ఈ గ్యాప్ లోనే నా వెనకాలే ఇంత పెద్ద కుట్ర జరుగుతుంది అని నేను అనుకోలేదు అని అయితే తన భార్య ఆవేదన అయితే వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా ఎప్పుడైతే మాధురి అలాగే ఎప్పుడైతే ముఖ్యంగా ఈశ్వర్ సాయి అండ్ ఆల్సో తన భార్యకి ఇద్దరికి గొడవైనప్పుడు చాలా సందర్భాలలో మాధురి రాథోడ్ వచ్చి అందరిలాగా కాదు, ఈశ్వర్ సాయి చాలా మంచోడు, అలాగే నీకోసం ఏడ్చాడు అని ఇలాంటి కొన్ని సందర్భాలు కూడా అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే 2025లో వీళ్ళ ఇద్దరు కాంబినేషన్ అయితే స్టార్ట్ అయింది. సో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే వాళ్ళు దాదాపు 5 నుంచి 6 పాటలు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ బాసింగ బలాలే ఈ పాట కావచ్చు, లేకపోతే ఇంకొన్ని రావే అలాగే ఇంకా ముఖ్యంగా ఒకసారి మనం చెప్పాలి అంటే చాలా వరకు ఫేమస్ అయ్యాయి అని చెప్పొచ్చు. సో దాంట్లో భాగంగానే అంటే చాలా మనము సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, ఫోక్ ఇండస్ట్రీలో కావచ్చు మనం చూస్తూ ఉంటాము. ఎవరికి పేరైనా హిట్ అయినా, లేకపోతే వాళ్ళ పేరు ఏదైనా అంటే సోషల్ మీడియాలో మంచిగా పాపులారిటీ సంపాదించుకుంటే వాళ్ళకి సంబంధించి ఎక్కువ ఆఫర్స్ ఇస్తూ ఉంటారు, ఎందుకంటే వీళ్ళ పేరు రమ్య, మనం ఇప్పుడు ఆ లీక్ అయినటువంటి వీడియో చూస్తే అసలు ఆ వీడియోలో రెడ్ హ్యాండెడ్ గా ఈశ్వర్ సాయి పట్టుబట్టట్లు కూడా కనిపిస్తోంది. అసలు అక్కడ ఉన్నట్లు తన సతీమణికి ఏ విధమైనటువంటి సమాచారం అందింది, అక్కడికి ప్లాన్ ప్రకారంగా వెళ్ళిందా, లేకపోతే ర్యాండమ్ గా ఈశ్వర్ సాయి దొరికాడని చెప్పుకోవచ్చా? అదే విధంగా ఆ వీడియోలో ఒక చిన్న బాలుడు కూడా ఉన్నారు, అసలు ఆ బాలుడు ఎవరికి సంబంధించినటువంటి బాలుడుగా చెప్తున్నారు? రైట్ అక్రమ్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అంటే తను ఏ ఇన్ఫర్మేషన్ తో వెళ్ళింది రైట్, థ్యాంక్ యూ రమ్య.